అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒక ఫోటో ఎన్నో వేల ప్రశ్నలకు సమాధానం. చరిత్రను సజీవ సాక్ష్యాలుగా నిలిపేదే ఫోటోగ్రఫీ. ప్రపంచ ఫోటోగ్రఫీ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉత్తమమైనటువంటి ఫోటోగ్రాఫర్లకు కూడా ఎన్నో అవార్డులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఐఎన్పిఆర్ ఆధ్వర్యంలో కూడా ఈ ఫోటోగ్రఫీకి సంబంధించి కూడా పలు అవార్డులను ప్రకటించారు. దాదాపు ఇందులో వరంగల్లో ఉన్నటువంటి కొంతమంది క్రెడిబిలిటీ కానీ, క్రియేటివిటీకి కానీ, అలాగే ఒక కళలకు కానీ, కట్టడాలకు కానీ ప్రతిదీ వరంగల్కి ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే దాదాపు 101 ఎంట్రీలు వస్తే దాదాపు 40 మందికి అవార్డులు ఇచ్చారు. అందులో కేవలం వరంగల్ నుండే ఒక 5 ఫోటోగ్రాఫర్లు ఉన్నారంటే దాంట్లో ఉన్నటువంటి క్రియేటివిటీ ఏందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, జాతీయ స్థాయిలో కూడా అనేక మందితోటి ఫోటోగ్రఫీ అంటే అనేక స్థాయిలో కూడా అవార్డులు అందుకున్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. ప్రస్తుతానికి వరంగల్లో బెస్ట్ ఫోటోగ్రఫీ అవార్డు అందుకొని మొన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి కాంపిటీషన్లో కూడా అవార్డులు అందుకున్నారు. దానికి సంబంధించి వరంగల్ ప్రెస్ క్లబ్లో కూడా వారిని సన్మానించడం జరిగింది ఆనవాయితీగా. ఎందుకంటే కళలకు కట్టడాలకు పుట్టినటువంటి వరంగల్లో ఎప్పుడూ ఆ ప్రోత్సాహం ఉంటూనే ఉంటుంది. ఆ ప్రోత్సాహాన్ని మళ్ళీ వీళ్ళు ప్రపంచానికి సజీవ సాక్ష్యాలే కాదు, వీరు అంటే తెర వెనుక ఉండి ప్రపంచాన్ని అంటే సమాజం ముందు ఉంచుతున్నారు, కానీ వాళ్ళు మాత్రం తెర వెనుకనే ఉంటారు. కానీ మొదటిసారిగా ఆర్టీవీ కూడా వాళ్ళను తెర ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఒకసారి మనం ఈ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఒక ఎంకరేజ్మెంట్ అనేది కూడా ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. కాబట్టి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నాగరాజు గారు ఒక్కసారి మనతో ఉన్నారు. చెప్పండి సార్, ఇప్పటివరకు అయితే ప్రపంచ ఫోటోగ్రఫీ సందర్భంగా ఇప్పుడు అందరూ ఉద్దండ పిండిలే అనుకోవచ్చు. ఎందుకంటే జాతీయ స్థాయిలో 2 సార్లు 3 సార్లు, అలాగే రాష్ట్ర స్థాయిలో ఒక 10కి 15 20 సార్లకు పైగా అవార్డులు అందుకున్నటువంటి వ్యక్తులు మన మధ్యలోనే ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది? ఇట్లాంటి వాళ్ళని సన్మానించుకోవడం పట్ల మీ అభిప్రాయం ఎంత ఉంది? రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫోటోగ్రాఫర్ల ఎంపికలో మా వరంగల్ సంబంధించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ గౌరవ సభ్యులుగా ఉన్న 5గురికి అవార్డులు రావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. అలాగే ఇదే క్రమంలో శ్యామ్ కుమార్ హ్యాండ్స్ ఇండియా ఫోటోగ్రాఫర్ దాదాపుగా పుష్కర కాలంగా ప్రతి సంవత్సరం కూడా అవార్డు వస్తూనే ఉంది. ఈ సందర్భంగా సీనియర్ ఫోటోగ్రాఫర్ అయిన శ్యామ్ గారిని ప్రత్యేకంగా అభినందించడంతో పాటుగా మా కార్యవర్గ సభ్యుడు హరీష్ కూడా ప్రతిసారి అవార్డుల్లో ఏదైనా ప్రభుత్వం కానీ ప్రైవేట్ కానీ ఏ సంస్థలు ఉత్తమ ఫోటోగ్రాఫర్ అవార్డు ఇచ్చినా తప్పనిసరి అవార్డు తీసుకుంటున్న మిత్రునికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలాగే చేతి శ్రీనివాస్ కూడా ఈనాడు నుండి ఇప్పటి వరకు అనేక ఉత్తమ చిత్రాలు తీసి వరంగల్ వాసుల గుండెల్లో నిలిచిపోయారు. రమేష్ అలాగే ప్రతాప్ వీళ్ళు కూడా ఉత్తమ ఫోటోగ్రాఫర్లుగా ఎంపిక కావడం, ఈ 5గురిని రాష్ట్ర ప్రభుత్వం అలాగే మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు, మంత్రి పొంగులేటి గారు వీళ్ళందరూ కూడా సన్మానించడం, మా సభ్యులైనందుకు వీరిని మేము కూడా గౌరవించుకోవడం మంచి సాంప్రదాయం అనే విషయంలో అది కొనసాగించడానికి మేము కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి మా గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ మిత్రులందరి అభినందనలు ఈ సందర్భంగా వారికి తెలియజేట్లుగా భావించాలని తెలియజేస్తున్నాం. ప్రతి ఫోటో కూడా ఒక జీవన చిత్రం. ఒక్క ఫోటో అంటే ఒక్కో సందర్భంలో ప్రపంచంలో ఒక్క ఫోటోను అనేక రూపాంతరాల్లో అనేక ఘటనలకు వేదిక కూడా మారుతుంది. ఎన్ని పేజీల వార్తలు రాసినప్పటికీ ఒక్క ఫోటో ఉండే అద్భుతం అట్లాంటిది. వాటిని చిత్రీకరించడం, ప్రజలకు చేరవేయడం, ఇటు ప్రభుత్వాల కళ్ళు తెరిపించడం, ఇలాంటి ఘటనలన్నీ కూడా చేస్తున్న మా వరంగల్ మిత్రులకు ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు. ఓకే, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి గారు సదానందం గారు మీరు చెప్పండి. ఎందుకంటే అంటారు కదా, చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంతుక చాలకున్న నా చదువు నిరర్ధకం అంటారు. కానీ ఆ క్రియేటివిటీ లేకుండా ఈ ఫోటోగ్రఫీలో రాణించడం అనేది అసాధ్యం. దాదాపు మన వరంగల్ అంటేనే ఒక క్రియేటివిటీ హబ్గా ఉన్నది. అట్లాంటప్పుడు ఇంతమంది ఉద్దండ పిండులు కూడా మన మధ్యలో ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళని సత్కరించడం పట్ల ఎట్లా అనిపిస్తుంది? రేపు నెక్స్ట్ జనరేషన్కి కూడా ఈ మెసేజ్ని ఇంకా ఎట్లా తీసుకెళ్తే బాగుంటుంది? అదే ఒక క్రియేటివిటీ వరల్డ్. ముందుగా రాష్ట్రంలో ఫోటోగ్రాఫర్ల యొక్క నైపుణ్యాన్ని వెలికితీసి వారికి పోటీలు నిర్వహించి వారిని సత్కరించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. దానికి కారకులైనటువంటి ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారికి మా ఫోటోగ్రాఫర్లు గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ముఖ్యంగా ఫోటో అనేది జర్నలిజంలో దానికి ఒక ప్రత్యేక చోటు ఉంటుంది. ఎందుకంటే ఒక ఫోటోనే కొన్ని వేల సమస్యలకు పరిష్కారం చూపెడుతుంది, కొన్ని వేల సమస్యలకు సమాధానం చెప్తుంది. అటువంటి నైపుణ్యంతో కూడుకున్న వృత్తిలో మా గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో
ఉన్న ఇద్దరు మిత్రులు కార్యవర్గ సభ్యులతో ఉపాధ్యక్షుడు ప్లస్ కార్యవర్గ సభ్యులకు ఇద్దరితో పాటు మరో ముగ్గురు మిత్రులైన చేతి శ్రీనివాసు, రమేష్ అన్న, ఆ తర్వాత ప్రతాప్లకు రావడము నిజంగా చాలా అభినందనీయము. ఇది మామూలు పోటీ కాదు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 900 ఫోటోలు ఈ పోటీలో పాల్గొన్నాయి. దాంట్లో 45 మందిలో 5గురు కూడా మా జిల్లా వరంగల్ వాసులు కావడము, అందులో మా ప్రెస్ క్లబ్కు సంబంధించిన వ్యక్తులు కావడం నిజంగా మాకు చాలా గర్వకారణంగా ఉన్నది. ఇది చాలా శుభసూచకము. ఎందుకంటే ప్రభుత్వము జర్నలిజం వృత్తిలో ఉన్నటువంటి ఆ యొక్క నైపుణ్యంతో కూడుకున్న జర్నలిస్టులను, ఫోటో జర్నలిస్టులను ప్రోత్సహించడం చాలా అభినందన విషయము. ఇంకా మరిన్ని కార్యక్రమాలు కూడా మాకు గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ తరఫున భవిష్యత్తులో చేపడతాము. జర్నలిస్టులకు శిక్షణ తరగతులతో పాటు ఈ ఫోటోలకు సంబంధించింది కూడా మేము గత సంవత్సరం అంటే 2024 సంవత్సరానికి సంబంధించినటువంటి క్యాలెండర్ రూపొందించుకునే క్రమంలో ఫోటోగ్రాఫర్లు తీసినటువంటి బెస్ట్ ఫొటోస్ను 12 నెలలకు 12 ఫోటోలు మేము మా అధికారిక క్యాలెండర్ మీద ముద్రించి వారిని మేము అప్పుడే గౌరవించినాము. ఈరోజు మేము చేస్తున్నది చిన్న సత్కారం. ఎందుకంటే మనం అనేక కార్యక్రమాలలో ఫోటోలు అంటే బహిరంగ సమావేశంలో కానివ్వండి, లేకుంటే ఎన్కౌంటర్ల సమయంలో కానీ ఎక్కడైనా కానీ రిపోర్టర్ కంటే ఎక్కువ శ్రమించి వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎక్కి కూడా వాళ్ళ శక్తికి మించి ఫోటోలు తీయడం జరుగుతుంది. ద బెస్ట్ ఫోటో అనిపించుకోవడానికి ఫోటోగ్రాఫర్ పడే తపన యాజ్ ఒక రిపోర్టర్గా నాకు అది ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే ఇక్కడ హరీష్ అన్నతోని కానీ లేకుంటే చేతిసిన అన్నతోని కానీ మేమంతా కలిసి పనిచేసినాము. వాళ్ళు ఆ ఫోటోల అన్వేషణలు, ఆ ఫోటోలు తీయడానికంటే ప్రకృతి రమణీయత కానివ్వండి, దేవాలయాల ప్రత్యేకత కానివ్వండి, లేకుంటే సామాజిక సమస్యలు కానివ్వండి, ఇలా ఏది అయినా కానీ వాళ్ళ యొక్క ప్రత్యేకతను చాటుకునే ప్రయత్నం చేస్తారు. దీనికి మరొక్కసారి అవార్డు గ్రహీతలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాను, అభినందనలు తెలియజేస్తాను. ఓకే, ఇక్కడ మనం ఒక్కసారి చూసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయిలో కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఉత్తమ ఫోటోగ్రఫీ అందుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ క్రియేటివిటీ అన్ని సమస్యలకు కానీ సమాధానాలు కానీ ఒక్క ఫోటోలో బంధించాలంటే ఎంత క్రియేటివిటీ ఉండాలనేది ఇక్కడ వాళ్ళకే తెలుసు. ఎందుకంటే ఈ ఫోటోగ్రఫీని ఏదో ఉపాధి కోసం కాకుండా ఒక ప్యాషనేట్గా, ఒక జీవము ఉట్టిపడేలా దాన్ని చిత్రీకరించేటువంటి దాంట్లో వీళ్ళు ఉద్దండ పిండులుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు గోకారప్ శ్యామ్ గారు, ఇప్పటి వరకు మీరు దాదాపు వరంగల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తులకు సుపరిచితమే. దాదాపు దశాబ్దాలకు పైగా కూడా మీరు ఫోటోగ్రఫీగా గోకారప్ శ్యామ్ అనే ఒక బ్రాండ్గా నిలబడుతున్నారు. ఇప్పటి వరకు 15 సార్లు అందుకున్నారు జాతీయ స్థాయిలో అలాగే రాష్ట్ర స్థాయిలో. ఈ ఫోటోగ్రఫీ ఇది కంటిన్యూగా దినదిన ప్రవర్ధమానంగా ప్రతిసారి కాంపిటీషన్లో మీరందరూ ఏదో ఒక కాంపిటీషన్లో ప్రతిసారి మీకు వస్తుంది. అంటే మీ ఎంత ప్రాణం పెట్టి మీరు తీస్తున్నారు అనేది కూడా దీంట్లో స్పష్టమవుతుంది. ఈ అవార్డు రావడం వల్ల, రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు రావడం వల్ల మీకు ఎట్లా అనిపిస్తుంది? ముఖ్యంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ పక్షాన మాకు ఈ సన్మాన కార్యక్రమం చేసినందుకు ప్రెస్ క్లబ్ కమిటీకి ధన్యవాదాలు. ముఖ్యంగా తెలంగాణలో ఆర్టీవీ అనేది కూడా చాలా విస్తృతించి ప్రజా సమస్యలపై ప్రతి అనునిత్యం 24 గంటలు పనిచేస్తున్న ఆర్టీవీ కూడా మా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఫోటోగ్రఫీకి చాలా ఫ్యాషన్, నాకు చాలా చిన్నప్పటి నుండి కూడా నాకు ఫోటోగ్రఫీ అంటే బాగా ఇష్టం. నేను 2006లో నేను ఫోటోగ్రఫీ ఫీల్డ్కు రావడం జరిగింది. 2006లో నా యొక్క ప్రస్థానం 2006లో ఆంధ్రభూమిలో మొదలైంది. ముఖ్యంగా 2006లో మొదలైనాక 2007-2008 ప్రాంతంలో మన ఉమ్మడి రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చారిత్రాత్మకమైన 1000 స్తంభాల దేవాలయము మండపం కింద నీళ్లు ఊటి వస్తుందని తెలియడంతో అప్పుడున్న మా గురువుగారు చంద్రశేఖర్ సార్ గారు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే నేను అక్కడికి వెళ్ళి మొత్తం విధంగా ఎక్కడ దొరకలేదు, ఎక్కడో ఒక దగ్గర ఊట బావి లెక్క నీళ్లు కింది నుండి వస్తా అంటే ఆ ఫోటోలు తీసి అప్పుడు నేను రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో అక్కడున్న ఒక చిత్రాన్ని తీసి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మొదటి పేజీ వార్త నేను ప్రచురించిన. అప్పటి నుండి నేటి వరకు కూడా నాకు ఆ ఫోటో చిరస్మరణంగా ఉంటుంది. అప్పుడే 2009లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనం రామనారాయణ గారి మీ చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫీ అవార్డు అందుకున్నా. అప్పటి నుండి కంటిన్యూగా ప్రతి సంవత్సరం నేను అవార్డు తీసుకుంటున్నా. కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయంలో కూడా, తెలంగాణ ఫోటో జర్నలిస్టుకు అన్యాయం జరుగుతున్న సమయంలో కూడా, ఆ టైంలో కూడా నేను రాష్ట్ర స్థాయిలో 2వ బహుమతి కూడా సాధించి మొత్తం తెలంగాణకే గర్వకారణం తీసుకొచ్చిన రోజులు అవి. ఆ తర్వాత ప్రతి రెగ్యులర్గా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కుంభమేళలో కూడా ప్రతిసారి నాతో పాటు మా ఫోటో జర్నలిస్టులు ప్రతి ఏటా కష్టపడుతూనే ఉంటారు. ఆ మేడారం జాతరలో కూడా చీమ కూడా కదలని ఆ స్థాయిలో మేము కష్టపడి ఎన్నో ఒడిదొడి దుమ్ము ధూళిలో తిరుగుతూ ఫోటోలు ఒక మంచి పేజీకి
మొదటి పేజీకి ఫోటోలు ఇవ్వాలనే దృక్పథంతో మేము ఫోటోలు తీసి రాష్ట్ర స్థాయిలో కొంతమంది అక్కడికి రాకుండా కూడా పేపర్ ద్వారా చూసి ముగ్ధులై ఆ తల్లిలో దైవదర్శనం చేసుకోవడానికి కూడా వచ్చిన ఈ రోజుల్లో కూడా మేము ప్రచురిస్తున్నాము. మొన్న ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక మొట్టమొదటిసారి ఈ సంవత్సరం ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమాచార శాఖ వారు. దాని సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నాం. ముఖ్యంగా ఫోటోగ్రాఫర్ల సమస్యలు, వారి యొక్క దినచర్యలో భాగంగా రోజు ద్విచక్ర వాహనంపై తిరుగుతూ ఎన్నో ఒడిదొడుగులు అడుతూ దుమ్ము దూరిలో తిరుగుతూ కుటుంబాలకు దూరంగా ఉంటూ చాలని జీతాలతో మా యొక్క జీవనం కొనసాగుతుంది. ఆ జీవన శైలిలో మాకు కూడా కొన్ని అవకాశాలు రాష్ట్ర ప్రభుత్వం అందించాలని అతనికి విన్నవించుకున్నాం. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వంతో, రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీ సమస్యలు పరిష్కరించి మీకు ఒక మంచి దారి చూపిస్తారని అతను మాట ఇవ్వగలని ఈ సందర్భంగా నాతో పాటు 5గురికి ఓరుగల్లు ముద్దుబిడ్డలకు అవార్డు రావడం గర్వకారంగా భావిస్తున్నాను. అయితే ఇప్పుడు మనం ఫోటోగ్రఫీ, బెస్ట్ ఫోటోగ్రఫీ అని అనుకుంటున్నాం, కానీ ఆ ఫోటోగ్రఫీ వెనుక ఎంత వ్యధలు, ఎన్ని కష్టాలు ఉన్నాయని శ్యామన్న చెప్పినటువంటి మాటల్లోనే మనకు అర్థమవుతుంది. ప్రస్తుతానికి ప్రతాప్ గారు అలాగే ఛత్రి శ్రీనివాస్ గారు చాలా సీనియర్. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎన్నో అవార్డులు అందుకున్నటువంటి శ్రీనివాస్ గారి ప్రస్థానం కూడా చెప్పనవసరం అవసరం లేదు. ఎందుకంటే వారి యొక్క ఫోటోలే చెప్తా ఉంటాయి. వారు కూడా ఎన్నో జ్ఞాపకాలు మదిలో ఉంచుకున్నారు. ఒక్కసారి వారిని కూడా, వారి ఆలోచన విధానాన్ని మనం పంచుకుందాం. చెప్పండి సార్, ఎట్లా ఉంది మీకు ఈ బెస్ట్ కేటగిరీలో దాదాపు 20కి పైగా మీరు ఇప్పటికే అందుకుని ఉంటారు నాకు తెలిసి. ఎట్లా అనిపిస్తుంది ఈ అవార్డు చూడడం వల్ల? మీకు కొన్ని బెస్ట్ మీకు సిచ్యువేషన్ ఏమైనా చెప్పగలుగుతారా? ముఖ్యంగా ఈ గ్రేటర్ ప్రెస్ క్లబ్ తరఫున మమ్మల్ని అందరూ సన్మానం చేయడం చాలా వారి కమిటీకి కృతజ్ఞత తెలియజేస్తూ, ప్రతి ఏ సబ్జెక్ట్ చదవాలన్నా ఒక లాంగ్వేజ్ అవసరం, కానీ ఫోటోగ్రఫీకి లాంగ్వేజ్ అవసరం లేదు. ప్రతి వ్యక్తి చదువు చదువు రాకున్న భాష, దేశంతో సంబంధం లేకుండా గుర్తుపట్టేది ఫోటో మాత్రమే. 2005లో నేను ఈ సంవత్సరం మన ప్రెస్ ఫోటోగ్రాఫర్గా జాయిన్ అయిన కొంచెం ఎన్నో ఒడిదుడుకులు కావచ్చు, ఈ ఫ్యాషన్ మేము ఫీల్ అయినాం. ఇది మాది, ఫోటోగ్రఫీ అంటే మాది, మా జీవన ఉపాధి మాది. దీని ద్వారా అనేక సమస్యలు ప్రభుత్వానికి తెలియజేసి సమస్యలు పరిష్కరించడంలో చాలా ముందు వరుసలోను. అదేవిధంగా ఇక్కడ మామనూరులో జరిగిన ఒక యాసిడ్ ఎన్కౌంటర్ కావచ్చును. అదేవిధంగా నేను నా వృత్తిరీత్యా 2 రాష్ట్రాల్లో పనిచేసినప్పుడు మచిలీపట్నం కావచ్చును, విజయనగరం కావచ్చును చేసిన అనేక సమస్యలు, సామాజిక సమస్యలన్నీ. ఒకసారి 2 మండలాల మధ్యలో ఒక బ్రిడ్జే ఉండదు. పిల్లలు చాలా కష్టపడుకుంటూ పోతే అది మనకు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తే ఒక బ్రిడ్జి శాంక్షన్ అయింది. అదేవిధంగా ఈ ఆడపిల్లల సమస్యలు, ముఖ్యంగా టాయిలెట్స్ లేకుండా ఇబ్బంది పడతాయి. ఒక ఫోటో వాళ్ళు ఇబ్బంది పడుకుంటూ టాయిలెట్ పోయే దృశ్యం మనం దూరం నుంచి ఎక్కడి నుంచో మన జాగ్రత్త మనం తీసుకుంటూ ఆడపిల్లల వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఒక ఫోటోను మనం ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళినప్పుడు ప్రభుత్వం కూడా స్పందించి ఇలాంటి సమస్యలు ఎక్కడున్నాయి అన్ని టాయిలెట్స్కు రిపేర్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అది ఇదే కాదు, ఇక్కడ ముఖ్యంగా వరంగల్ నుంచి చెప్పాలంటే అన్ని విధాల కాంపిటీషన్ ఉంటుంది, కానీ ఇక్కడ ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది. ఇక్కడ ప్రతిసారి రాష్ట్ర వ్యాప్తంగా ఒక కాంపిటీషన్ ఉంటాయి, ఇక్కడ 2 కాంపిటీషన్లు ఉంటాయి. ఒకటైతే ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం, ఒకటైతే మేడారం జాతర. మేడారం జాతర కూడా అందరం పోటీ పడి, ఒక సమ్మక్క సారలమ్మ జాతరలో పోటీ పడి మంచి ఫోటోలు తీయడంలో మేమందరం ఒకరికొకరు పోటీ పడతాం. ఒక ఆరోగ్యకరమైన పద్ధతిలో పోటీ పడతాం. ఈ ఫోటోగ్రఫీని ఎంచుకొని ఇన్ని సంవత్సరాలు నేను సేవ చేసినాక చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. అంటే ఒకసారి దాదాపు అందరు చుట్టూ మహిళలు ఇట్లా నిలబడుతుంటే మధ్యలో మూత్రం, అది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్నట్టు, అది మీరే నాన్న ఫోటో తీసింది? ఫోటో నేను. ఓకే, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అన్న. మేము ఫోటో చూసాం కానీ మీరు తీసారన్న విషయం మాకు తెలియదు. అయితే ఫోటో దానికి భాషతోటి, ప్రాంతంతో ఏం సంబంధం లేదు, కేవలం భావాన్ని కూడా పలికించేటువంటి ఒక గొప్పది ఫోటోకే ఉంటుంది, ఫోటోగ్రఫీ ఉంటుంది. దీన్ని ఒక ప్యాషనెట్గా కాకుండా దాంట్లోనే జీవనం సాగిస్తూ ప్రతి కదలికను కూడా జీవిస్తూ అనుభూతి చెందుతూ తీసేటువంటి ఫోటోకు ఉన్నటువంటి క్రేజ్ వేరు. అది అందరూ అనుభూతి చెందుతూ ఉంటారు, కానీ అనుభూతి చెందినటువంటి వ్యక్తుల సమాహారం మనకు వరంగల్ ప్రెస్ క్లబ్లో కనిపిస్తుంది. ఈ వాతావరణాన్ని చూస్తుంటే ప్రతి ఒక్కరికి ఒక పులకించిపోయేటువంటి సంఘటన, ఏది చూసినా కానీ ఒక గొప్ప అనుభూతులు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా వరంగల్ ప్రెస్ క్లబ్ నుండి ఒక 5గురు ఫోటోగ్రాఫర్లు రాష్ట్ర స్థాయిలోనే ఇప్పుడు మొన్న అవార్డులు వచ్చాయి. ఇప్పటికీ దేశ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ గుర్తింపు పొందినందుకు మరొకసారి ఆర్టీవీ తరఫున కూడా వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్తూ వరంగల్ హన్మకొండ ప్రెస్ క్లబ్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, ఆర్టీవీ వరంగల్.
హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.